మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ పరిశీలనలో డిఈఓ, డిఎస్ఓ, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి లోపాలు లేకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్లేస్ చేసినప్పుడు ఆ ఫామ్ నేను చెక్ చేసుకోండి, ఆ నోటా కూడా ఉండాలి. మళ్ళీ కొన్ని ప్లేస్లో వేరే డిస్ట్రిక్ట్ ఏం చేసినట్టే ఆ సింబల్స్ ఒకటి పైంది కింది పైకి పెడతారు. సో ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. లాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నారు అనుకోండి. ఫస్ట్ అయినా ఉంగరం ఉంది, సెకండ్ అయినా విమానం ఉంటుంది. ఇలా విమానం పైన ఉంగరం కింద ఒకటి. కౌంటింగ్ మీరు వార్డ్ 1 స్టార్ట్ చేస్తారు అనుకోండి. సో వార్డ్ 1కి సంబంధించిన క్యాండిడేట్స్కి ఏమవుతుందంటే ఇప్పుడు సంబంధించిన వారు ఒక టెస్ట్ తీసుకొని వార్డ్ 1 వాళ్ళకి లెక్క పెడితే 8 వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడతారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో మొత్తం మనము చివరి విడత 3వ విడత చివరి విడత ఎలక్షన్కి మనము మా దగ్గరికి రావడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా 7 మండలాలలో సుమారుగా 161 సర్పంచ్ పోస్టులకు 1220 వార్డు మెంబర్ల పోస్టులకు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సో అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కూడా ఈ 7 మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కూడా పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువనే అందరూ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఆ పోలింగ్ స్టేషన్స్లోకి బయలుదేరడం కూడా జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్స్లలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో మనకి సుమారుగా 89% ఓట్స్ నమోదు కావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా మనం 5వ స్థానంలో ఉన్నాం. మరి ఈసారి కంపల్సరీగా 95% కంటే ఎక్కువ మంది వచ్చి ఓటింగ్లో పాల్గొనాలనేసి కూడా మనం అనుకుంటా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఓటర్ లిస్టుల అంటే ఈ మన పంచాయతీ ఓటర్ లిస్టుల పేరు ఉందో ఆ ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలనేసి కూడా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఎన్నికల నిబంధనలు అనేది అమల్లో ఉన్నందువల్ల ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరు కూడా వయలేట్ చేయొద్దు. ఎవరు వయలేట్ చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న ఈవినింగ్ 5 o'clock నుంచి 18th రోజు మార్నింగ్ 10 AM వరకు కూడా మనకి 144 సెక్షన్ అంటే పాత 144 సెక్షన్, కొత్త BNSS చట్టం ప్రకారం 163 సెక్షన్ అన్ని గ్రామ పంచాయతీల ఈ 7 మండలాలకు సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీల అమల్లోకి ఉంటుంది. ఎవరైనా కానీ 4 కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడన్నా గుమిగూడినట్టయితే చట్టపరమైన చర్య వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం కూడా జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్లలో కానీ, పోలింగ్ స్టేషన్ దగ్గరలో కానీ, గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా కానీ ఎక్కువ మంది గుమిగూడినట్టయితే మనం 163 BNSS చట్టంని ఉల్లంఘించిన వారిపైన చట్టరీతమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో అందరు కూడా ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరికీ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా 100% ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి మరొకసారి మెదక్ జిల్లా ఈ 7 మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.